ఏం చేస్తున్నామా? ఇక బోనానికి వండవగా మనము బెల్లం బువ్వ అది మనం వండి చూపిస్తాం మనోళ్ళకు అని చేసిన. ఇగో బియ్యం అడిగిన ఈ బెల్లం అంతా మంచిగా మెత్తగా నూరుకున్నా పెట్టుకున్నా. ఇది ఎట్లా ఉండాలో మనకు కొందరు తెలియదు కదా. ఈ బెల్లం హాయ్ అండి అందరికి. హాయ్. అమ్మ చూసిండ్రా అండి, అమ్మ బెల్లం అన్నం చేస్తుంది, ఇలా బోనం బువ్వ చేస్తుంది మనకి. అంటే అందరికీ కొందరికి వస్తుంది కొందరికి రాదు కదండి. బెల్లం అన్నము అని అంటారు, బోనం బువ్వ అంటారు, పరమాన్నం అంటారు, అన్ని వెరైటీస్ అంటారు. మీరు ఏమంటారో మాకు చెప్పండి. మా ఇంట్లోనైతే మా అమ్మ బెల్లం బువ్వ అంటది. అది మంచిగా చేసుకొని మనం బోనం బువ్వ తెచ్చుకుంటాం కదా, అది మనలోకి చూపిద్దాం అనేసి అమ్మ ప్రిపేర్ చేసుకుందాన్ని. నేను కూడా అందు గురించి అనేసి మీకు చెప్తున్నాను. మీరు కూడా చేయండి, చేసి కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేది. దానికి ఏం కావాలో చూద్దాం రండి. బియ్యం ఎన్ని పెట్టుకున్నావమ్మా? 2 గ్లాసులు. దాంతోనా 2 గ్లాసుల బియ్యం కడిగి పెట్టుకున్నావా? ఎంతసేపు నానబెట్టినా? ఒక అర్ధగంట అయిందా? అర్ధగంట నానినేగో నానితేనే మంచిగా గోమలుగా అవుతుంది. కావాలి చూసిరండి. ఈ గ్లాస్ తోని 2 గ్లాసులు తింటే కూడా మంచిగా అమృతం లెక్క ఉంటది. గింజలు గింజలు ఉండదు కదా, మంచిగా ఉండాలి. 2 గ్లాసుల బియ్యంకి 1 గ్లాసు బెల్లమా? ఎంత? 1 గ్లాస్ వేస్తున్నా. 1 గ్లాస్ బెల్లము, 2 గ్లాసుల బియ్యం అండి. ఇవైతే కడిగి మంచిగా నానేసింది అమ్మ ఒక హాఫ్ అన్ అవర్. మీ ఇష్టం, మీకు టైం లేకుంటే అప్పటికప్పుడు చేయండి, లేదంటే నానబెట్టండి. నానబెట్టుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది. కావాల్సింది కొంచెం మనకు నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడర్, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. అది వేసుకుంటే బాగుంటది, ఇష్టం. వేసుకోకుండా నడిచిపోతుంది. ఏమండి, వేస్తే గుడ్, వేయకుంటే వెరీ గుడ్. కొంచెం నెయ్యి వేసి ఇలాచీల పొడి వేస్తే కూడా వస్తుంది కదమ్మా. వేస్తే గుడ్, లేకుంటే వెరీ గుడ్. అంతే. నెయ్యి లేనిదైతే బాగుంటుంది. నెయ్యి కొంచెం వేస్తే బాగుంటది మనకి. ఇప్పుడు ఏం చేద్దాము, ఫస్ట్ మనము స్టవ్ ముట్టిద్దామమ్మా. అన్ని కడిగి మంచిగా వాటర్ అంతా కొలిసి అన్ని పక్కన పెట్టిందమ్మా. ఇక ఇట్లనే వేసేస్తున్నా నేను. మనం 2 గ్లాసుల బియ్యం 4 గ్లాసుల నీళ్ళు పోస్తేనే మెత్తగా అవుతుంది అన్న. అవునండి, మెత్తగా కావాలి. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు. నీళ్ళు కదా, ఇట్లా గింజలు గింజలు పొడి పొడి ఉండదు, మంచిగా గోమలుగా అయితే మంచిగా ఉంటది. అంతే కదా, తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు విజిల్ పెట్టేయడమేనామా? పెట్టేసి అంతేనా? ఏం లేదు, ఏమయ్యదు దీంట్లో తర్వాత చూడండి. ఇప్పుడు మనకి ఒక 3 విజిల్లు రానిద్దాం దీన్ని. 3 విజిల్లు వచ్చినాక చూద్దాం. 3 విజిల్లు వచ్చిందంటే మన అన్నంలో ఇంకేమేయాలో చూద్దాం. అన్ని బియ్యం కుక్కర్లో తొందరగా అవుతుంది, మంచిగా అవుతుంది. దాని తర్వాత బెల్లం వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. అన్ని వేసుకున్నాక పెడతా కదా మంచిగా ఉంటుంది. అవమ్మా, బోనంలో ఏమేమి పెడతారే? బోనంలోనా ఇప్పుడు ఈ బెల్లం అన్నం ఉంటది కదా, దాంట్లో పచ్చకూర అంటే కల్లెకూర అంటారు. ఇక్కడ మేము పచ్చకూర అంటాము. అది ఒకటి. మరి అంటే అందులో నేను కొయ్యగూర కదమ్మా, దాని పేరు కొయ్యగూర. కొయ్యగూర మళ్ళీ అంటే కొంచెం పక్కకు పచ్చన్నం పెట్టుకుంటారు పెట్టుకుంటారు. మేము అది పెట్టాం కానీ ఇదే పెడతా. ఇక దాంట్లో తీయటి ఇట్లా బూరెల లెక్క 11 చేసి పెట్టుకుంటా నేను మా బోనంలో. నేను పెట్టేది ఇక ఈ ఆకుకూరగాయ, ఈ అప్పలు, ఈ అన్నం మంచిగా పెట్టి మళ్ళా బోనం బూదిచ్చినాక పైన పలుచు పులుసు పెడతాం. పలుచు పులుసులో ఏమేస్తాము, కొంచెం బెల్లం వేస్తాం. పోసు వేయరు కదమ్మా? వేయద్దు పోసు. అమ్మవారికి పోసు అస్సలు పెట్టద్దు. మంచిగా కొంచెం చిటికటి బెల్లం వేయాలి. అలా చింతపులుసులో మంచిగా వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేయాలి, అందులోనే కొంచెం పెరుగు వేయాలి. అన్నీ వేసి దాని మీద బోనం మీద మళ్ళీ చిన్న కుండ పెడతాం కదా, దాని మీద పెట్టి దీపం పైన పెడతాం. ఈ బోనానికి వచ్చేటివే ఇవి, అమ్మవారికి ఎక్కేటి గివే. దాని తప్ప ఇక వేరే ఏం కదా. తర్వాత మనం అన్ని తింటాం, అన్ని చేస్తాం. అమ్మవారికి అయితే అవన్నీ ఏ ఉండదు. బోనం ఎంత మంచిగా ఊదించుకుంటామో, ఆమెకి ఇష్టమైన అన్ని పెడతామో అంత మంచివి. మళ్ళీ ఇక దాని పక్కకు ఇక శాఖ పెట్టి దాంట్లో శాఖది ఒకటి పెడతాం కదా, దాంట్లో పెరుగు వేస్తా, కొంచెం బెల్లం వేస్తా. ఇంకా అది మంచిగా అది తీయగా నీళ్ళు అయితే కదా అమ్మవారికి, అదే ఆమెకు అసలైంది శాఖ. ఇక దాని మీద మంచిగా యాపాకు అన్ని పెట్టుకొని మనం శాఖది అలాగ పెట్టుకుంటాం, బోనంది అలాగ పెట్టుకుంటాం. ఈ 2 ముఖ్యమైనవి ఆమెకు. అంతకు మించి ఏం లేదు. ఇక మనం తినేటి అన్ని మనం తింటాం. అంతే. తెలంగాణ బోనం స్పెషల్ బోనం అన్నం వండుతుంది అమ్మ. ఎంత నిండుగా చేసుకుంటే మన సంసారాలు అంత మంచిగా ఉంటాయి. బోనంలో కొంచెమే అన్నం పెడతారు, కొన్ని పెడతారు, అట్లేం పెట్టదు. ఎంత చిన్న బోనమైనా ఎంతైనా నిండుగా పెట్టుకోవాలి. మళ్ళీ మీద పోసు లేని పలుచు పులుసు పెట్టుకోవాలి. ఒక శాఖలో మళ్ళీ బెల్లము మళ్ళీ పెరుగు అన్నీ వేసి ఆ శాఖ పక్కకు పెట్టాలి. అసలైన ఈ 2 ఆమెకు ఎంతో ఇష్టం. ఏడాది అంతా కోరుకునేది మనకు అదే. మనకి రానోళ్ళకి చెప్తుందండి అమ్మ, వచ్చిన వాళ్ళకి కాదు. మళ్ళీ మాకు తెలియదు అని అంటారు మీరు. చిన్న వాళ్ళు ఉంటారు, ఇక చిన్నపిల్లలు కూడా ఇవాళ రేపు అలాగా వడ్డోళ్ళు అది ఉంటారు కదరా,
ఏరు కాపురం అది ఇది తెలియని వాళ్ళు చేసుకుంటారు. తెలిసిన వాళ్ళు బొచ్చడు మంది, తెలియని వాళ్ళు కొంచెం మంది. అట్లా వాళ్ళకి తెలియాలి కదా. తెలిసిన వాళ్ళకి మీ అసలు వాళ్ళు అందరు పెద్ద మనుషులు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు చేస్తారు. తెలుసా అమ్మ నాకు తెలుసా అని అంటారు. నేను అట్లా అంటే తెలియని అమ్మాయిలు చేసుకుంటారు కదా, వాళ్ళకి మనం చెప్పాలి పెద్ద మనుషులు, మీరైనా నేనైనా అంతే. అంతకు మించి ఏం లేదు, అమ్మవారు కోరుకునేదే గది. అంతే అండి. అందుకే నేను పరమాన్నం ఎట్లా చేస్తారో చూపిస్తున్నా. అది సంగతి విన్నారా అండి? మంచి తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు మంచిగా ఓకే. ఎంత చిన్న బోనం నిండుగా ఉదిస్తారో మనకు అంత మంచిగా ఉంటది. మనకి ఇప్పుడు ఒక 3 విజిల్ వచ్చినాక మనం చూద్దాం. విజిల్ అంతా పోయినాక ఫస్ట్ మనము కుక్కర్ మూత తీయండి కదా అమ్మ. మనకు మళ్ళీ లేకపోతే ఏమవుతుందో మీకు కూడా తెలుసు. ఎప్పుడైనా కానీ ఇట్లా మంచి విజిల్ తీసి చూడండి అన్నం. ఓకేనా? చూడమ్మ కలుపుతున్నా నేను. అన్నం అయితే ఇంత బాగా మెత్తగా కావాలి మనకు అన్నం. చూడండి ఇప్పుడు మళ్ళీ బెల్లం వేసినాక ఇంకా మెత్తగా అవుతుంది. చూసిరా గుజ్జుగా అవుతుంది మన అన్నం. ఈ మాదిరిగా అయింది. ఇప్పుడు బెల్లం వేసేయాలమ్మా. బెల్లం చూడండి ఇప్పుడు మనం బెల్లం వేసేస్తున్నాం. మనము కొలిసినావా గ్లాస్? ఓకే ఓకేనా అండి. ఇప్పుడు దీంట్లోకి మంచి ఇట్లా కలుపుకుందాం. నీళ్ళు వేయాలమ్మ. ఇప్పుడు బెల్లం వేసినాం కదా అమ్మ, ఇంకా కొన్ని నీళ్ళు పోస్తున్నా నేను. ఒక చుక్క వేయాలి కదా, చాలా సరిపోతుంది. మళ్ళీ మంచిగా మనకు మంచిగా కావాలి కదండి, టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది మనకి. ఓకే ఇప్పుడు వేసేసాల నెయ్యిన వేస్తేనే కదా నేను పోపు వేయవా? నెయ్యి పోపు తర్వాత వేసాను. కొంచెం వేయమ్మా, ఇట్లా ఉండాలి కట్టకుండా కొంచెం నెయ్యి. ఓకేనా అండి? కొంచెం ఇలాచిన పొడి వేసేయండి. ఇది మళ్ళీ ఒక విజిల్ పెడదాం అంటుంది అమ్మ. విజిల్ పెట్టినాక అది మంచిగా అవుతుంది. కొన్ని మనము మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఓకేనా? ఇలాచి అది ఇష్టం వేసుకుంటే పౌడర్, అది మీ ఇష్టం అండి. ఇంకా మేమైతే వేద్దాం అనుకుంటున్నాం, అది తర్వాత మీ ఇష్టం. ఓకే మనం ఒక సీట్ పెడతామా, అంతా మంచిగా తేనె లెక్క అయిపోతుంది. ఇట్లా ఓకే బెల్లం అంతా కరుగుతుంది కదా. ఇప్పుడు మనం విజిల్ పెడదాం దీన్ని. ఇంకా మనకు వాటర్ వచ్చేస్తుంది. మన బెల్లం అంతా మంచిగా కరిగింది. చూసిరా అండి? ఇగో ఇగో చూడండి, ఇగో చూసిరా మంచి టెక్స్చర్ వచ్చింది కదా మనకి. ఇది మంచిగా ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేద్దామండి కొన్ని. ఓకేనా? నెయ్యి వేసుకుందామండి మంచిగా. నెయ్యితోని టేస్ట్ బాగుంటుంది, ఇంకా మనకి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఈ బెల్లం అన్నంలో నెయ్యి ఉంటేనే బాగుంటుంది. మీరు మీ ఇష్టం అండి, వేస్తే వేయండి, లేకుంటే లేదు. అంతే. ఏంది మనం మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోండి. కొన్ని వేసుకుంటే మనకు రుచి ఉంటుంది కదా. కొన్ని అన్ని కిస్మిస్ వేద్దాం, ఎక్కువ కూడా వద్దు. ఓకేనా అండి? టేస్ట్ ఎక్స్ట్రా వస్తుంది మనకి, అంతే. చూసిరా స్టవ్ ఆఫ్ చేసేసిన నేను. ఈ వేడికే మనకు వేగిపోతుంది. ఓకే చూసిరా అండి? ఇట్లా మీరు అన్నం వేయాలంట. అది చూసిండ్రా బెల్లం పువ్వ బోనాలది. ఇట్లా చేసి నేను బోనంలో పెడతా. మీరు కూడా చేసుకోండి కదండి. ఎంత మంచిగా చేసి చాలా రుచిగా ఉంటుంది, అమృతం లెక్క ఉంటుంది. బోనం అన్నం అంటే అమ్మవారిది ఎంతో అమృతం లెక్క అయితే మనం బోనంలో పెట్టినాక అంత బాగుంటుంది. ఇది ఇట్లా చేసుకోవాలి, మనం బోనం పూజించుకోవాలి, మంచిగా బాగుంటుంది. చేయండి మీరు కూడా చేసి ఎట్లా వచ్చింది చెప్పండి. వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు కదా. 2 సార్లు చెప్తున్నా నేను. మాకు రాదా అనొద్దు, అందరికి వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు కదండి. రాని వాళ్ళు చేసుకోండి, చేసి తినండి, ఎంజాయ్ చేయండి కదండి. మన బోనాల స్పెషల్ బోనం అన్నం అయిపోయింది. ఇప్పుడు ఏందమ్మా టేస్ట్ చేద్దామా? నువ్వు ఫస్ట్ తిను, తీసుకో. నువ్వు తినరాదు ఇట్లా అంతే అంటారా అండి? ఫస్ట్ ఎట్లా ఉందో చెప్పు. మనోళ్ళు ఫస్ట్ టేస్ట్ చేయండి మీ అందరికి. దీన్ని ఎవ్వరు వంక పెట్టద్దు, అంత మంచిగా ఉంటుంది, బాగుంటుంది. అంతే కదమ్మా. ఇప్పుడు అంటే ఎక్కడ మనం దేవునికి పెడతలేం కాబట్టి తినేస్తున్నాం. తినాలి. ఏ దేవునికి మనం నైవేద్యం పెట్టినప్పుడు అయితే అసలు ముట్టం కదా.
ఏం చెప్పలేనండి, అంత టేస్ట్ ఉంది. అమృతమే అనుకోండి, ఇంకా అంత బాగా అయింది. చాలా బాగుంటుంది. సూపర్, ఎమ్మి ఎమ్మి, టేస్టీ టేస్టీ, స్వీటీ స్వీటీ. మంచిగా బోనం మంచిగా తీసుకోవాలి, మనం బోనం నిండుగా పెట్టుకోవాలి, మంచిగా చేసుకుంటే అమ్మవారికి ఇదే ఇష్టం మనకు, చేసుకునే వాళ్ళకి అందరికీ. మీరు కూడా చేస్తారని మేము కూడా అనుకుంటున్నాము. అమ్మ చెప్పిన టిప్స్తో మీరు కూడా చేసుకోండి, చేసి మాకు కూడా ఎట్లా వచ్చింది కామెంట్ చేయండి. మీరు దీన్ని ఏమంటారో మీరు చెప్పండి. పరమాన్నం అంటారు, బోనం బువ్వ అంటారు. నేనైతే ఇది బోనం బువ్వ అంట. బెల్లం బువ్వ, బెల్లం బువ్వ అంటారు. ఏదేదో పేర్లు అన్నీ ఉన్నాయండి. మీ పేర్లన్నీ మాకు కామెంట్ మనం ఎన్ని పెట్టుకుంటే అన్ని పేర్లు ఉన్నాయి, అంతే కదండి? అంతే కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మా వంటలు మీకు రావండి. అంతే కదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. అదొక్కటి మాత్రం చేయండి. లైక్ కూడా చేయండి. లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ అవుతాయి కదండి. మా వంటలు మీకు నచ్చినైతే ఇంకా మాకు కామెంట్ చేసి చెప్పండి, సరేనండి? ప్రస్తుతానికి ఇప్పుడు బాయ్ అండి.